మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, చాలా అంటే ఎంతో చేయాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అండి, మైలేజ్ ఎక్కువ, ప్రతి పాట రీచ్ అవ్వాలి. కానీ దీంట్లో నాకు మోర్ సెంటిమెంటల్ సాంగ్స్ ఎక్కువ అయిపోవటం వల్ల రెండు సాంగ్స్ హబీబీ అండ్ ఇంకోటి మిస మిస మెరుపుల మెహబూబా, ఇది ఈ రెండు సాంగ్లు కొంచెం చిరంజీవి గారి స్టైల్గా బ్రేక్ డాన్సు, ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ సాంగ్. హబీబీ అయితే ఇప్పటికీ నేను యుఎస్లో కానీ ఎక్కడ షోస్లో పాడినా కూడా వన్స్ మోర్లు అదే డ్యాన్సులు అందరూ. హబీబీ ఆ మూమెంట్ కూడా అందరూ అక్కడ వేస్తుంటారు అనమాట, అంత పాపులర్. అంటే ఒక థీమ్ లారెన్స్ గారు చేశారు, అది ఒక కొరియోగ్రఫీ, ఒక థీమాటిక్గా ఒక దాని ఏమంటారు థీమ్ స్టెప్స్ అనమాట, ఒకే స్టెప్స్ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా అన్నింటిలో ఫాలో అయ్యారు ఆ ప్యాటర్న్ అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మై మెగాస్టార్ సినిమా ద లాస్ట్ సినిమా నేను చేసింది. హిట్లర్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. తర్వాత చెప్తాం, ఫస్ట్ హిట్లర్ అయిపోతే ఇంకా చాలా ఉంది చెప్పండి. హిట్లర్ అంటే చిరంజీవి గారికి నేను చేసిన లాస్ట్ సినిమా హిట్లర్. తర్వాత మళ్ళీ మాకు కుదరలే మా కాంబినేషను. బట్ ఎంతో వైభవంగా మన 100 days ఫంక్షన్ వచ్చి ఒంగోలులో చేశారు. నేను ఆ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాను. టు బి ఫ్రాంక్లీ నేను ఐఎమ్ సిక్ అనమాట. అప్పటికి నేను మా అత్తగారు ఊరికి వెళ్ళి నెల్లూరు నుండి అక్కడ నుండి దగ్గరే ఒంగోలు. సరే వెళ్దాం అనుకుంటే నా వల్ల ఫుల్ చాలా నీరసం అయిపోయి అనేబుల్ అనమాట, వెళ్ళడానికి వీలు పడిన పరిస్థితుల్లో నేను వెళ్ళలేదు. చెప్పాను నేను రావట్లేదు మోహన్ గారు అని చెప్పేసి. కానీ పెద్ద ఫంక్షన్ అది, ఒక మెయిన్ టెక్నీషియన్ లేకపోవడం నేను ఇప్పటికీ ఈ రోజుకి బాధపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అది నేను రివీల్ చేయాలి మోహన్ గారికి. నేను కావాలని మట్టుకు ఎగ్గొట్టలేదు, నా మీద కోపాలు మట్టు పెట్టుకోకండి, హిట్లర్స్ లాగా అందరు హిట్లర్స్ ఆ టైంలో. సో అది మిస్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా నేను చేయలేదు. అఫ్కోర్స్ ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో వర్క్ చేసే భాగ్యం కలగాలి, కానీ కలిగితే మళ్ళీ నా గుండెలో బీట్ స్టార్ట్ అయిపోద్ది. చిరంజీవి గారి సినిమా అంటేనే అది ఒక భయంగా ఉంటుంది, ఫోబియా. అది ఎలా చేయాలని ఒక ఫస్ట్ భయంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆ భయంతో పుడుతుంది. ఈజ్ ద ఇన్స్పిరేషన్. ఏ పాట చేయన్నా, ఏ బీట్ క్రియేట్ చేసినా చిరంజీవి గారే అంటే అల్టిమేట్. అటువంటి డాన్సర్ ఇంక భారతదేశంలో ఎవడూ లేడు. ఐ కెన్ ఛాలెంజ్ దట్. ఓన్లీ మెగాస్టార్. ఆ గ్రేస్ కానీ, ఆ స్టైల్ కానీ, ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా, ఇంకా సెంటిమెంటల్ టైమింగ్ కూడా ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకంతే, దానికి ఇంకా తిరుగులేదు. ఇంకా చిరంజీవి గారి గురించి నేను ఎక్కువ పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ సినిమా చూసి హిట్లర్ని మళ్ళీ ఫ్యాన్స్ అందరూ, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి మళ్ళీ చిరంజీవి గారిని చూసి భలే ఎంజాయ్ చేస్తారు. మా ముత్యాల సుబ్బయ్య అన్న డైరెక్షన్ ఇప్పుడు మళ్ళీ సుబ్బయ్య గారితో నేను ఒక సినిమా చేస్తున్నాను. ఎందుకంటే సెంటిమెంట్లో కింగ్ అనమాట. ఫస్ట్ నాకే చెప్పాడు సబ్జెక్టు. చెప్పిన తర్వాత నేను చాలా ఎమోషన్ అయ్యాను. ఏంటి సార్, ఏం పాయింట్స్ సార్, ఎక్కడ దొరికింది? అట్లా కాదు భయ్యా, నీకు నచ్చిందా లేదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా అన్నాను. అది తల్లి మనసుని ఇప్పుడు రాబోతున్నాయింది ఆయన కాంబినేషన్లో. మళ్ళీ అది నేనే మ్యూజిక్ చేశాను. నాకు అవకాశం ఇచ్చారు, అంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం నాకు కల్పించిన థ్యాంక్స్ సుబ్బయ్య గారు. సచ్ ఎ లవ్లీ వండర్ఫుల్ ఫిలిం. ఇంకా ఫ్యూచర్లో రిలీజ్ కాబోతుంది తల్లి మనసు, మా ముత్యాల సుబ్బయ్య గారి కాంబినేషన్లో. తర్వాత మా మోహన్ గారిది మామగారు, ఇంకా మీకు అందరికీ తెలుసు. దాంట్లో అన్ని పాటలు బావలసయ్య ఎక్కడికో. తర్వాత బావమరిది ఆ సినిమా కూడా అన్ని మ్యూజికల్ హిట్స్. అటు కృష్ణ గారు కూడా ఉండేవారు అప్పుడు, మన తిరుపతి ఆయన సీఎం కృష్ణ గారు, మోహన్ గారు ఇద్దరు కలిసి చేసిన సినిమాలు. అలాగే మాకు వన్నెర రాజా నాకు చిన్నప్పటి నుండి వాళ్ళు మొదటి నుండి ఒక టీం అనమాట. వీళ్ళందరూ ఒక పెద్ద కారు ఉండేది, ఏదో కాంటెస్ట్ ఏదో సంథింగ్, అందరు గుంపుగా వచ్చేవారు అనమాట. మోహన్ గారితో ఎవరు సపరేట్గా వచ్చేవారు కాదు, అందరూ ఒక గ్రూప్గా ఒకే కారులో వచ్చి స్టూడియోకి వచ్చేవారు అనమాట. నేను చూడండి, అబ్బాబా వస్తున్నారు గ్రూప్ అనుకోను చిన్నప్పుడు. అంటే అప్పుడు ఆ టైంలో అనమాట, కోదలపాని ఆడియోస్లో. సూపర్. ఆ ప్యాటర్న్ అవన్నీ తలుచుకుంటుంటే అది ఆ వర్కింగ్ ప్యాటర్నే వేరండి ఆ రోజుల్లో. విత్ లైవ్ ఆర్కెస్ట్రా, ఇంత పెద్ద స్టూడియో ఉండేది రికార్డింగ్ స్టూడియోస్లో, ఫుల్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిక్ చేస్తూ, ఓ మై గాడ్. ఆ ఫీల్ నాకు ఇచ్చింది ఏటీఆర్ మోహన్ గారు ఎక్కువ. తర్వాత నా రవికిషోర్. అంటే మ్యూజిక్ని ఎలాగ వాడుకోవాలి, ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్ని ఎలా పిండుకోవాలి వీళ్ళకే తెలుస్తుంది. అంత చక్కగా నన్ను వాడుకొని మ్యాక్సిమం అంటే ట్యూన్లు కూడా ఒకే ట్యూన్ ఇచ్చేవాడిని నేను. మోహన్ గారు వినగానే ఒకటి, ఇది ఏదైనా నీ కరెక్టా, ఓకేనా, నీకు ఓకే సార్ చాలా బాగా వస్తుంది అని. అంటే ట్యూన్ అంటే వేగ్గా ఉంటుంది కదా, ట్యూన్ చూసి జడ్జ్ చేయలేవు. కానీ నేను అది రికార్డింగ్ చేసి ప్రూవ్ చేసేవాడు అనమాట. అప్పుడు హబీబీ సాంగ్ ఫస్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి వినిపించామన్నమాట. ఇద్దరు వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వినిపించి ఆయన కార్లోనే ప్లే చేసాం. ఆర్కెస్ట్రా అంతా వెయిటింగ్. ఇప్పుడు ఇది ఓకే చెప్పిన తర్వాత నేను వెళ్ళి టేక్ ఓకే చేయాలి. వచ్చి వినిపించేసరికి నాకు నచ్చలేదు కోటి అన్నారు చిరంజీవి గారు. హబీబీ సాంగ్
నేను చేయలేనమ్మా, నీకు పేరు వస్తుంది, నేను చేయలేను ఈ పాట అన్నారు. సార్ ఏంటి సార్ మీకోసం ఇంత కష్టపడి, అంటే బీట్ కొత్త బీట్ అనేది లేదు. ఆయన వేరే మూడ్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఆ మూడ్లో లేడు ఆయన. ఎప్పుడు ఆయన ఏ పాటని అలా రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు ఏదో ఏ మూడ్లో ఉన్నారో ఏమో కానీ సరే ఇంక మోహన్ గారు చూసుకుందో ఏంటంటే మోహన్ గారు ఏం పర్లేదు, ఈ పాట ఆయనకి ఎక్కుతుంది, ఎక్కించే విధంగా మీరు మళ్ళీ దీన్ని ఏం చేస్తారో చెప్పండి. అప్పుడు మళ్ళీ నేను కొంచెం రీమిక్స్ చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యాడ్ చేసి ఇంకా బెటర్గా చేసి ఇచ్చామన్నమాట. అప్పుడు అది మోహన్ గారు తర్వాత చెప్తారు మీకు ఎలాగ ఆయన ఆ సాంగ్కి మళ్ళీ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. గ్రేట్ డేస్. ఆ రోజు తలుచుకుంటే చాలా ఆనందంగా వస్తుంది నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు హిట్లర్ లాంటి ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ చేశాను. అన్ని సాంగ్స్ సెంటిమెంటల్ అండ్ మోర్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్, టోటలీ ఒక మ్యూజిక్ ప్యాకేజ్ అనమాట, ప్యాక్డ్ విత్ మ్యూజిక్ హిట్లర్. సో థ్యాంక్ యూ మోహన్ గారు. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ సినిమా మళ్ళీ హిట్ అవుతుంది నో డౌట్. జనవరి 1కి అందరికీ ఒక హ్యాపీ న్యూ ఇయర్ తోటి హిట్లర్ మీ ముందుకు వస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ మెగాస్టార్ ఫ్యాన్స్కి అంతా ఒక ఫ్రెష్నెస్ అనమాట. మళ్ళీ అప్పట్లో మెగాస్టార్ ఎలా చేశారు అని అందరికీ తెలుస్తుంది. అంటే ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకా ఆయన గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా అలాగే ఇంకా వేదిక లభించిన ప్రతి అందరికీను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా ఇంత చక్కటి అవకాశం కల్పించిన మా మోహన్ గారికి, మా ముత్యాల సుబ్బయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా బాబు మోహన్ గారు, ఏ సినిమా ఆయన ఉంటే ఆ సినిమా హిట్, ఆ సీన్ లేని ఇటు కామెడీ, అంత గ్రేట్ కామెడీ అయినా గ్రేటెస్ట్. అలాగే మా రాజ్ కుమార్ గారు రైటర్, ఎన్ని డైలాగ్స్, ఎంత ఒక టీం అనమాట మేమంతా. ఎవరు పని వాళ్ళు ఒక సబ్జెక్ట్ దొరికితే ఆ సబ్జెక్ట్ని ఏ రకంగా మనం మ్యాక్సిమం మన పవర్ ఎలా పెట్టగలం అన్నట్టు అందరూ అలా వర్క్ చేసి వచ్చేవాళ్ళం అందరూ మేమంతా. సో ఈ అవకాశం నిజంగా సాలూరు రేవశ్రీ తనయుడిగా నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా గురుగారు చక్రవర్తి గారి ఆశీస్సులతోటి, ఈరోజు కోటిగా మీ అందరి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరి హృదయంలో నా పాటలు ఉన్నాయని భావిస్తూ మీ ముందు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ సినిమాలో హబీబీ అనే సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అఫ్ కోర్స్ అన్ని సాంగ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మీరు ఈ సాంగ్కి ఒక చిన్న మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పారు. సో ఒకసారి మీరు పాడితే మేము కూడా అందరూ పాడతారు. రెడీ? నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, తన నాన్న తర నాన్న తరే రా, హబీబీ 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 డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్ డంగ్ డింగ్ డంగ్. గిటార్ ఉంటే ఇప్పటికి మంచి కుమ్మేసుడేవాళ్ళం. ఓకే, మళ్ళీ ఈసారి మళ్ళీ ఇదే హిట్లర్ రిలీజ్ 100 days ఫంక్షన్ చేయాలి. అప్పుడు నేను గిటార్తో పెర్ఫామ్ చేయకపోతే అప్పుడు అర్థం. ఓకే, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ ఈ సినిమాని మీ ముందు బాగా మళ్ళీ సూపర్ హిట్ చేయాలి మీరు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ. నేను 9 పిక్చర్లు తెలుగులో తీశాను. అన్ని సూపర్ హిట్ పిక్చర్స్, ఏది తప్పులేని అన్ని పెద్ద హిట్ అయిన పిక్చర్స్. నాకు మర్యాద ఇచ్చి వచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే నా డిస్ట్రిబ్యూటర్సు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చున్నారు. వాళ్ళు కూడా నా మీద ఉన్న మర్యాదే, వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను 3 పిక్చర్ రిలీజ్ చేయబోతున్నాను. ఒకటి హిట్లర్, హనుమాన్ జంక్షన్, సేమంగవల్లి, లాభంగా రండి. 3 పిక్చర్ రిలీజ్ చేయబోతున్నాను. అన్నీ 100 రోజుల పైన ఆడిన పిక్చర్స్. 125, 175, 150 days ఆడిన పిక్చర్స్, అన్నీ పెద్ద హిట్ అయిన పిక్చర్స్. డెఫినెట్గా ఇప్పుడున్న ఆడియన్స్కి అది పోయి చేరుతుంది. వాళ్ళు డెఫినెట్గా చూస్తారు, నేను నమ్మకంతో చేస్తున్నాను. ఇందులో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పవలసింది ఏంటంటే, రిలీజ్ అన్న వెంటనే నాకు మొదట వచ్చింది హిట్లర్, చిరంజీవి గారు. అది డెఫినెట్గా హిట్ అవుతుంది అన్న నమ్మకం. ఎందుకంటే ఆ పిక్చర్ మేము చేసేటప్పుడే, టోటల్ పిక్చర్ చూసేటప్పుడే ఆడియన్స్ని ఎంత బాగా ఆకట్టుకుంటుంది అనేది నాకు బాగా తెలుసు. డెఫినెట్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకంతో నేను రిలీజ్గా మొదట అనుకున్నది ఓన్లీ హిట్లరే. తర్వాత ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను. అది కూడా 2 పిక్చర్ చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, హిట్లర్ పిక్చర్ గురించి 2 వార్తలు చెప్పాలి నేను. మొదట,
ఈ పిక్చరు క్యారెక్టర్ మరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. అందులో అన్నీ ఉన్నాయి, సెంటిమెంటు, యాక్షను, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి, గ్లామరు సీన్స్ అన్నీ ఉన్నాయి. దీనికి హిట్లర్ అంటే ఆ క్యారెక్టర్కి నాకు ఎవ్వరు అనిపించలేదండి. నేను దానికి ముందే 5 పిక్చర్ చేశాను నేను. బట్ హిట్లర్ పిక్చర్ చేసేటప్పుడు మాత్రం నాకు హీరో గారు మాత్రమే, చిరంజీవి గారు మాత్రమే అనిపించారు తప్ప ఈ క్యారెక్టర్కి ఆయన తప్ప ఇంకా ఎవరు మ్యాచ్ అవ్వరు అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన సాటిస్ఫై చేసి మళ్ళీ ఈ పిక్చర్ చేసేదానికి ఒప్పుకొని చేశాను. తర్వాత రెండోది ఏంటంటే, ఇంత గొప్ప సబ్జెక్టుని, సెంటిమెంట్ సబ్జెక్టుని, అన్నీ ఉన్న ఒక సబ్జెక్టుని చేసేదానికి కరెక్ట్ డైరెక్టర్ ఎవరంటే సుబ్బయ్య అని నేను కనుక్కున్నాను. సుబ్బయ్య గారికి నాకు దగ్గర 50 సంవత్సరం బంధం ఉంది మా ఇద్దరికి. చిన్నప్పటి నుంచే మా ఇద్దరు ఒకటిగా పెరిగిన వాళ్ళు. ఆయన నాకు 3 పిక్చర్ డైరెక్ట్ చేశారు. ఒకటి మామగారు, పల్నాటి పౌరసం అండ్ హిట్లర్. ఈ హిట్లర్ పిక్చర్కి ఆయన డెఫినెట్గా బాగున్నారని చెప్పేసి నేను ఆయన్ని చేయమని చెప్పాను. ఆయన నాతో పాటు బాగా కోఆపరేట్ చేసి బ్రహ్మాండంగా చేశారు. అది సెంటిమెంట్ సైడ్లో కాదు, మ్యూజిక్ సైడ్లో ఎంత పెద్ద హిట్ అని మీకు అందరికీ తెలిసిన మీద నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మేము చాలా సిన్సియర్గా పనిచేస్తాం ఆ పిక్చర్కి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటిది, కొత్తతనం ఉంది అందులో. ఆ కొత్తతనం పోకూడదు, కొత్తతనం ఆడియన్స్ దగ్గర చేర్చాలని చెప్పేసి చాలా కష్టపడి చేసాం. వాళ్ళందరూ కోఆపరేషన్తో నేను ఆ పిక్చర్ చేశాను. పెద్ద హిట్ అయ్యింది, నాకు మంచి పేరు వచ్చింది. నాకు చిరంజీవి గారు ఎంత కోఆపరేట్ చేశారంటే అంత గొప్ప, రోజు ఎవ్రీ డే పర్ఫెక్ట్గా క్యారెక్టర్ మీద ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేశారు. నాకు బాగా కోఆపరేట్ చేసి ఇచ్చేశారు. మళ్ళీ హిట్లరు మా డిస్ట్రిబ్యూటర్కి, నా ఆడియన్స్కి అందరికీ పోయి చేరింది. వాళ్ళకి చేరవలసింది పర్ఫెక్ట్గా చేరిందండి. ఆ సంతోషం నాకు చాలా సంతోషం. నాకు రిలీజ్ అయిన వెంటనే నేనే హిట్లరే పర్ఫెక్ట్ అనుకుని మొదట కన్ఫర్మ్ చేసింది హిట్లర్ పిక్చర్నే. అందువల్ల మొదట ఆయన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి పిక్చర్ని నేను రిలీజ్ జనవరి 1 చేస్తున్నాను. నా ఇప్పుడు చెప్తున్నది డెఫినెట్గా జనవరి 1కి హ్యాపీ న్యూ ఇయర్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక పిక్చరు హిట్లర్గా ఉంటుందని నమ్మకంతో చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి, డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్స్ అండి. గురువారిని పిలుస్తామంటే ఏముందయ్యా, తప్పే ఉంది. పేరు పెట్టి వెంకటరమణయ్య, రామయ్య ఇవన్నీ పిలవడం కంటే గురువు అంటే మంచిదే కదా, తప్పే ఉంది, చెడ్డ అలవాటే కదా. వాళ్ళు గురువు అంటే వాళ్ళ దగ్గర మనం ఏదో కొంత నేర్చుకుంటాం, తప్పే ఉంది. బట్ అలా సెంటిమెంట్ సుబ్బయ్య అనేది ఇప్పుడు చెప్పేసి అందరికి ఇంకా అందరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాకి నాకు నిజంగా లక్కీయెస్ట్ మ్యాన్ నేను. కారణం ఏమంటే, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి కొత్త డైరెక్టరు చిరంజీవి గారితో చేయాలని ఆశపడతారు, కానీ అది ఎప్పుడుకో దక్కుద్ది. అలాంటిది నాకు వచ్చిన 2, 3 సినిమాకి, అంటే అప్పటికి 4 సినిమాలు చేశాను నేను. సగట మనిషి, అవి సెంటిమెంట్ సినిమాలు చేశాను. అవి సెంటిమెంట్ సినిమాలు కాబట్టే ఈ సినిమా కూడా ఇది సెంటిమెంటు ఉంది అని, పైగా చిరంజీవి గారి సినిమా నాకు రావడం అదృష్టం. దానికి కారణం మన ఎడిటర్ మోహన్ గారు. నా పేరు ఆయన చెప్పకపోతే నాకు సినిమా 10th వస్తుంది. ఎడిటర్ మోహన్ గారు నన్ను గురించి ఆయనకి తెలుసు. చిరంజీవి గారు సినిమాకి నాకు అవకాశం రావడానికి ఎడిటర్ మోహన్ గారు. చిరంజీవి గారితో ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ వచ్చినప్పుడు చిరంజీవి గారితో ఒక సినిమాని చేస్తే బాగుండని కోరుకుంటారు, కానీ చాలా అర్లీగా నాకు వచ్చింది. అందువల్ల హిట్లరు సినిమాలో సిస్టర్ సెంటిమెంట్స్, తర్వాత ఎంత అబేబీ సాంగ్ కానీ ఇంకో సాంగ్ ఎన్ని చేసినా చిరంజీవి గారు 2 పేతా సాంగ్ చేశారు లాస్ట్లో. జనరల్గా పేతా సాంగ్స్కి డ్యాన్స్ మాస్టర్ నేను ఎప్పుడు పెట్టను, నాకు అలవాట్లేదు, నేనే చేస్తాను. ఎందుకంటే మన కథ మనకు తెలుసు, డ్యాన్స్ మాస్టర్కి అంత అంటే వాళ్ళు తక్కువని కాదు, వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉండదు కదా కథని గురించి. అందువల్ల లాస్ట్ సెంటిమెంట్ సాంగ్స్ 2 కూడా పెద్ద హిట్. సినిమాలో అన్ని పాటలు హిట్టు,
కామెడీ హిట్టు, సబ్జెక్టే టోటల్ సిస్టర్ సెంటిమెంటు. ఇందువల్ల నేను పర్టికులర్గా ఈరోజు మీ అందరూ చూసిన వాళ్ళే ఇది నేను ఇంత బాగా రావడానికి కారణం నాకు నిర్మాత చిరంజీవి గారు, నెక్స్ట్ నాకు దొరికిన ఎల్బి శ్రీరామ్, రైటర్స్ వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ప్లస్ కోటి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలా హిట్లర్ అనే సినిమా నేను ఫస్ట్ టైం హిట్లర్ సినిమా వచ్చినప్పుడు నాకే మధ్య అయిపోయింది. ఇదేనా బాబు హిట్లర్ సినిమా వచ్చింది, నాకు లెటర్స్ కూడా వచ్చినాయి. అప్పుడు అంతకుముందు కొంచెం చిన్న సమస్యల్లో ఉంది. ఇదిగో నువ్వు హిట్లర్ సినిమా కనుక తేడా వస్తే నీకు పగిలిపోతాను లెటర్లు కూడా ఇచ్చినాయి నాకు. ఓ నాయన ఇది ఎక్కడ కూడా రా బాబు అని భయపడిపోయాను నేను. అంటే చిరంజీవి గారితో హిట్లర్ సినిమా 5 చెల్లెలకి అన్నగా, మామూలుగా చిరంజీవి గారు రెగ్యులర్ మంచి ఫైటరు, అన్నీ ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలడు, కామెడీ చేయగలడు, అన్నీ చేయగలడు. ఈజ్ ద బెస్ట్ మెగాస్టార్ అనే పేరు వచ్చిందంటే ఆయనకి నిజంగా సపరేట్గా చెప్పపల్లా. ఇలాంటి అవకాశం నాకు రావడానికి కారణం మన ఎడిటర్ మోహన్ గారు ఆయనకి చిరంజీవి గారికి చెప్తే ఓకే అని అన్న చిరంజీవి గారికి వీళ్ళిద్దరికీ నా జన్మకే రుణపడి ఉంటాను. ఎందుకంటే అలాంటి సినిమా నాకు రావడం మళ్ళా రిలీజ్ మన తెలుగు సినిమాల్లో రిలీజ్ అయిన సినిమాలు అంతకుముందే కాదు, ఈ మధ్యకాలం లేదు. ఇది రిలీజ్ ఖచ్చితంగా చాలా గొప్ప సినిమా. రిలీజ్ అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఇంత మంచి సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు కదా, రావడం లేదు. ఎందుకంటే కథలు లేక ఏదో సమస్యలు వాళ్ళ సమస్యలు వాళ్ళకి. అందువల్ల ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన ఎడిటర్ మోహన్ గారికి, చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఈ ఫంక్షను నాతో గురుగారు అన్నారు, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను సుబ్బయ్య అని. అయ్యో బ్రహ్మాండం గురుగారు, హిట్లర్ మరలా వస్తుందంటే ఎంత ఆనందపడతారో. ఖచ్చితంగా గురుగారు మంచి ఐడియా మీదని చెప్పి నేను ఆయన్ని అన్నాను. ఆయన అంత ప్లాన్డ్గా చేశాడు. జనవరి 1 రిలీజ్ చేస్తున్నా అంటే నిజంగా ఆడియన్స్కి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. అందువల్ల నేను గొప్పగా చెప్పేది ఏమీ లేదు. నాకు ఆయన కంపెనీలో 3 సినిమాలు, మామగారు పెద్ద హిట్టు, పల్నాటి పౌరుషం పెద్ద యాక్షన్ పార్ట్ అండ్ సెంటిమెంటు, ప్లస్ ఇది. అందువల్ల కేవలం నిర్మాత హీరో వాళ్ళిద్దరూ నాకు సహకరించబట్టి నేను అంత మంచి సినిమా తీయగలిగాను. సెంటిమెంట్ సాంగ్స్ పెద్ద హిట్టు. జనరల్గా ఎవరైనా చిరంజీవి గారి మీద సెంటిమెంట్ సాంగ్స్, పేతా సాంగ్స్ తీయాలంటే భయపడతారు. కానీ నాకు ఆయన ఇచ్చిన ధైర్యం, చిరంజీవి గారు ఇచ్చిన ధైర్యమే. డ్యాన్స్ మాస్టర్ పెట్టలేదు సార్ అంటే ఓకే ప్రొసీడ్ అన్నాడు, పెట్టాను. బ్రహ్మాండంగా 2 సాంగ్స్ హిట్ అయ్యాయి. అందువల్ల ఇలాంటి మంచి సినిమా చేసినందుకు నాకు సహకరించిన నా టెక్నీషియన్స్, ముఖ్యంగా నిర్మాత మోహన్ గారు మొట్టమొదటి మామగారు ఇచ్చారు, తర్వాత పల్నాటి పౌరుషం, హిట్లరు, 3 సినిమాలు వరుసగా కంపెనీలో చేసే అదృష్టం నాకు కలిగింది. అందువల్ల ఫ్రెండ్స్, ప్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన కొత్త అందరూ వచ్చిన వాళ్ళందరికీ మమ్మల్ని గురించి మా బాధలు మా కష్టాలు మీకు అంతకుముందు తెలియదు. కానీ ఈ అదృష్టం మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సత్యదేవ్ గారు గెస్ట్గా వచ్చి, నేను సత్యదేవ్ గారితో ఇద్దరు సినిమా చేయలే, 6 సినిమా కూడా నేను చూడలేదు, ఎందుకైనా కుదరలా. అలాగా ఆయన కూడా వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వచ్చిన ప్రెస్ ఫ్రెండ్స్, మీరు నా తోటి స్నేహితులు లాంటి వాళ్ళు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్కి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ది గ్రేట్ డైరెక్టర్ గారు ముత్యాల సుబ్బయ్య గారికి, నా సోదరులు ఇప్పుడే వెళ్ళిపోయారు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి, వేదిక మీద ఆశీనులైన అందరికీ పేరు పేరున, విచ్చేసిన వారందరికీ పేరు పేరున, ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎడిటర్ మోహన్ గారు వారి గురించి చెప్పాలంటే టైం ఏమో సరిపోదు.
ఎందుకంటే ఒక సినిమా గురించి చెప్పడానికే సరిపోదు, నేను నటించిన అన్ని సినిమాల గురించి చెప్పాలి. అంటే ఆ చెప్పే విషయంలో అసలు ఏదో ఆషామాషాగా చెప్పేటివి కావు. వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం ఎంత గొప్పదో నాకెందుకో నేను బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానా అని అన్నట్టుగా అనిపిస్తుందండి నాకు. లేదా వారి ఆఫీస్ కూడా వెళ్ళాను. ఎంత గొప్ప ప్రొడ్యూసర్ గారంటే, ఎడిటర్ గారు సంగతి తర్వాత చెప్తాను, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి సంగతి చెప్తాను. ముందు కథ అప్పుడే ఇది తీయాలి అనుకున్నారు అంటే అది హిట్టే. ఇందాక అన్నారు ప్రొడ్యూసర్ గారు నా సినిమాలన్నీ హిట్టే అని. కథని ఎలా మలచాలి, ఇప్పుడు మావగారి సినిమా ఉంది, తమిళ్లో ఒక హిట్ అయిన సినిమే, కానీ వారు తీసుకున్న శ్రద్ధ, వారు దాన్ని తయారు చేసుకున్న తీరు, దీన్ని ఇంకా పెద్ద హిట్ కొట్టాలని వారు వేసిన ప్లాను అమోఘం అంటే అమోఘం. ఆఫ్టర్ ఆల్ బాబు మోహన్ అంటే క్యారెక్టర్లుగా కూడా, క్యారెక్టర్ ఫిట్నెస్గా కూడా ఎలా ఉండాలో వారికి తోచినంత, వారికి తెలిసినంత గురి నేను ఎవరికి తెలియదేమో అనుకుంటుంటా. ఎందుకంటే నేను చాలామంది ప్రొడ్యూసర్స్తో యాక్ట్ చేశాను, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషల్లో కూడా చేశాను. నా అదృష్టం. కానీ వేళ్ల మీద లెక్క పెట్టే ప్రొడ్యూసర్స్నే నేను చెప్పగలుగుతాను. అంటే ఈ కోవకు చెందిన వాళ్ళు, వారు క్యారెక్టర్ల, హీరో దగ్గర నుంచి కమెడియన్ల దగ్గర నుంచి ఈ క్యారెక్టర్కు ఇతనే కరెక్టు అనుకుంటే అతన్ని వదలడండి. డేట్లు కుదరకపోయినా వదలడు. సినిమా స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఆర్టిస్ట్ కావాల్సిందే అనుకుంటారు, ఆ హీరో కావాల్సిందే అనుకుంటారు. వారి సక్సెస్కి కారణాలు ఎన్నో ఉన్నాయి, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి. నా డేట్లు కుదరలేదు మావగారి సినిమాకి, 30 రోజులు కావాలన్నారు. అప్పుడు రోజుకు 6 షూటింగ్లు చేస్తున్నాను, 6 షిఫ్ట్లు పనిచేస్తున్నాను. అక్కడికి నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను ఆఫీస్కి వెళ్ళి, సార్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్, నాకు అస్సలు కుదరట్లేదు సార్ అంటే 30 నుంచి 25కి వచ్చారు, 25 నుంచి 20కి వచ్చారు, 20 నుంచి 15కి వచ్చారు. కానీ నేను 12 కంటే కుదరదు సార్ గురువుగారు అన్నాను. అంటే నాకు రిక్వెస్ట్ చేయటానికి కూడా ఏడుపు వచ్చేంత పని అవుతుంది. లేదు, నువ్వే కావాలి, నువ్వే చేయాలి ఆ క్యారెక్టర్. అరే సార్ ఏంటి ఇట్లా పట్టుబడతారు అనుకున్నాను. 3 సార్లు ప్రివ్యూ వేశారు, నేను 3 సార్లు చూడటానికి కుదరలేదు. నా మీద చాలా కోపం వచ్చింది సార్కి, ప్రొడ్యూసర్ గారికి. ఎందుకంటే నేను కావాలని కాదండి, అసలు క్షణము తీరికలేక కుదరక, ఒక్కరోజే మెడ్రాసు, ఒక్కరోజే తిరుపతి, ఒక్కరోజే వైజాగ్, ఒక్కరోజే హైదరాబాద్. ఆ పొజిషన్లో మళ్ళీ ఎక్కడికి వస్తే అక్కడ 5-6 షూటింగులు. 6వ షిఫ్ట్ 4 to 6 ఉండేది. సరే మొత్తానికి 12, అసలు 30 రోజుల డేట్లు కోటగారిచ్చి, దాసర్ గారిచ్చి, అందరిస్తే నేను 12 రోజులు ఇస్తే అసలు నన్ను పెట్టుకోవచ్చా సినిమాలో? అది అంత క్రమశిక్షణ కలిగిన ప్రొడ్యూసర్ గారు, కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు. కానీ వారి ధైర్యం ఏంటో పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వైజాగ్లో ఉన్నాను ఒక షూటింగ్లో. నేను ఆ 2-3 గంటలు ఏదో నాకు కొద్దిగా రెస్ట్ ఇస్తే, అమ్మ 3 గంటలు పండుకుందామని వచ్చాను. తలుపు కొడితే తీశాను, ఎడిటర్ మోహన్ గారు. గుండె జల్లు మనది నాకు. అమ్మ నన్ను తిట్టడానికి వచ్చారు, డేట్ల కాడ కిరికిరి చేశాను, నేను డేట్లు తొందరగా ఇవ్వలేదు, 3 months దాకా నేను డేట్లు ఇవ్వలేకపోయాను అని అనుకుంటే వచ్చి కూర్చున్నారు. కూర్చొని బాబుమోహన్ గారు చాలా బాగా చేశారు అన్నారండి. అసలు అది చెప్పడానికి వైజాగ్ రావాలా? ఎడిటర్ మోహన్ గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ గారు,
అదే ఒక ప్రశంస నాకు. ఎట్లంటే నువ్వు సినిమా చూడండి మంచిదైంది, నేను బాగా కోపం వచ్చింది నాకు నీ మీద, అందరూ చూశారు కానీ నువ్వు న్యాచురల్గా చేసినట్టుంది అని చెప్పినా నిన్ను మెచ్చుకున్నారు. అది ప్రొడ్యూసర్ అంటే. ఇన్ని సినిమాలు చేశాను కానీ అట్లా వచ్చి ఒక సినిమా సక్సెస్ అయితే సంతోషపడతారు, సెలబ్రేట్ చేసుకుంటారు, సరే డబ్బులు లేక అన్నీ ఉంటాయి. కానీ ఒక ఆర్టిస్టును ఏదో పని మీద వచ్చారో ఏమో, లేక నా కోసం వచ్చారు కానీ వైజాగ్ వచ్చి ఎక్కడో షూటింగ్లో ఉంటే నన్ను నేనున్న హోటల్కి వచ్చి అభినందించారంటే ఇదిరా ప్రొడ్యూసర్ అంటే, ఇలా ఉండాలి, గ్రేట్నెస్ అంటే ఇది అని చెప్పి నేను చాలా సంతోషపడ్డానండి. అలా చాలా ఉన్నాయి వారి గురించి చెప్పడానికి. కెమెరా పక్కన కూర్చుంటాడండి, డైరెక్టర్ గారు పక్కన ఉంటాడండి, కళ్ళు మాత్రం ఆర్టిస్ట్ మీద ఉంటాయండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, డైలాగ్ ఎట్లా చెప్తున్నాడు, ఎటు చూస్తున్నాడు, అన్నీ మామూలు అబ్జర్వేషన్ ఉండదండి. 1000 భూతద్దాలు చూస్తుంటాయి. ఆ 1000 భూతద్దాలు చూసేది నటనే కావచ్చునేమో కానీ ఎడిటింగ్ అయిపోతుంటుందండి మైండ్లో. ఎడిటింగ్, ఈ షాట్ ఇక్కడ కరెక్ట్, బాగా ఇది ఇక్కడ దీన్ని సరి పెడితే ఇదే జరుగుతుంటుందండి. సినిమా అయిపోయేసరికి ఎడిటింగ్ అయిపోద్దండి. నెగిటివ్ లాగానే ఉంటుంది కానీ ఎడిటర్ మోహన్ గారి దృష్టిలో సినిమా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, ఆ రీరిక్కడ ఇంకెప్పుడు పోదాం అనే రేంజ్లో ఉంటారండి. ఇది నేను వారిలో గమనించిన గొప్పతనాలు. వారన్ని హిట్లు కొట్టారంటే మాలాంటి వాళ్ళకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నంది అవార్డులు ఇప్పించారంటే వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం, వారి సిన్సియారిటీ, పనే దైవం అంటారు కదా, ఆ దైవంగా పనిని స్వీకరించారు కనుకనే వారు చేయగలిగారండి. ఇట్లా సినిమాకు 1 గంట మాట్లాడితే కూడా సరిపోదు వారి గురించి కనుక వారు అందుకే ఎడిటర్ మోహన్ గారు అయ్యారు. ఎడిటింగ్లో వారిని మించిన వారు అసలు నేను అప్పుడప్పుడు గమనిస్తాను, చిన్నగా చూస్తా అట్లా ఎడిటింగ్ జరుగుతుంది అనుకొని నవ్వుకుంటా. అంటే నాకు ఇష్టము సార్ అక్కడ కూర్చొని చూస్తూ ఆ షూటింగ్ చేస్తుంటే నేను బాగా సంతోషపడేవాడిని. అయితే ఇది ఎందుకు చెప్పానంటే వారేంటనేది అది చెప్పాను. ఇక హిట్లర్ మామగారి క్యారెక్టర్కు బావబామ్మర్ది క్యారెక్టర్కు ఈ హిట్లర్ క్యారెక్టర్కు సంబంధమే ఉండదండి అస్సలు. అదే కాదు, శుభమస్త ఏమడి పెయింట్ చూసుకోండి, శుభమస్తు కూడా అసలు ఆ సుధాకర్ గారు నేను ఆ సాంగ్లో బాయ్ చిన్న బిట్లు, దాంట్లో షూటింగ్ వదిలేసి నేను బిస్కెట్లు తింటుంటాను. అసలు ఎలాంటి క్యారెక్టర్స్ వేయించారు నాతో, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన క్యారెక్టర్. ఇక హిట్లర్లో కూడా నేను కమెడియన్ కాదు, దాసర్ గారితో ఒక సెంటిమెంట్ టైప్ క్యారెక్టర్. అసలు నన్ను అన్నా చూసావా అన్న అని తిరిగినోడిని ఆ అంత సెంటిమెంట్ క్యారెక్టర్ వేయించడం అంటే గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్కి. అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ గారు. నాకు హిట్లరు సెకండ్ రిలీజ్ అంటున్నారు కానీ నాకు అట్లా అనిపించట్లేదండి. ఎందుకంటే నేను వారం రోజుల నుంచి వారి ఫోన్ కాల్స్ వింటున్నాను. ఇది అసలు ఫస్ట్ రిలీజ్ రాగానే ఉంది వారి హడావుడి. అయితే ఖచ్చితంగా హిట్లర్ లాంటి సినిమాలో చిరంజీవి గారు, నేను వారి ప్రతి సాంగ్ నా మైండ్లో ఉంటుందండి. ఆ డ్యాన్సు, ఆ కట్స్, ఆ కసి, ఆ చూపు, చిరన్నను మించిన వారు లేరని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అన్ని పాటలు అసలు 1 అర కాదండి, కానీ హిట్లర్లో 2 పాటలు అన్ని పాటలను బీట్ చేస్తే అనిపిస్తుందండి. నడక తెలిసిన నవరాత్రి అసలు ఆ రంభ ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తుంటుంది, కరెక్ట్గా మ్యూజిక్కి చిరన్న చూపు ఉంటుంది అసలు. అది అలా 6 పాటలు హిట్ ఉన్న డ్యాన్సులతో ఉన్న సినిమాలతో పోటీగా 2 పాటలు వర్క్ చేసినండి హిట్లర్కి. అందరి క్యారెక్టర్లు కూడా ఎంత మంచి సెంటిమెంట్, చిరన్న కంట తడి పెట్టుకొని. అందులో
మరి చిరన్న ఒప్పుకున్నాడా లేకుంటే ప్రొడ్యూసర్? డ్రెస్ కూడా అండి, చక్కని బుషర్టు ప్యాంటు, రాముడు మంచివాడు. అసలు ఆ ప్యాట్రన్ ఎప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలలో వేల గమ్మత్ డ్రెస్సింగ్ సింపుల్గా. కానీ ఇక అసలు చిరణ్ అంటే చిరణ్ అనుకోండి. అట్లా ఈ హిట్లర్ పిక్చర్ ఖచ్చితంగా నూతన సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. మళ్ళీ డెఫినెట్గా విజయ దుందుబి మోగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిరన్న కథ బయటికి రాలే, ఇంత ఊపు సినిమా రాలే. వస్తుంది ఇప్పుడు మళ్ళా పాత రోజులు జడ్జనకర జనారే డెఫినెట్. మళ్ళా అప్పుడు నెల్లూరులో చేశారు 100 days, కానీ ఈసారి ఈ దగ్గరలో హైదరాబాద్ చుట్టే చేయాలని కోరుకుంటున్న ఎట్రమోహన్ గారిని. మేడం గారు, విజయలక్ష్మి గారు మేడం గారు వచ్చారని తెలిసింది, వారి సత్యమణి గారు. అస్సలు ఈ ఎడిటర్ మోహన్ గారు ఇంత పట్టుదలతో పనిచేయటానికి కానీ మొత్తం వెనకాల నాకు ఆ మేడమే అనిపిస్తుందండి. ఎందుకంటే ఉన్నత చదువులు వారు ఉన్నత చదువులు చదివిన చాలా విజ్ఞాని. కానీ వీరి విజయాల వెనక మాత్రం మేడమే డెఫినెట్గా. ఇక మా రాజా ఉన్నాడు, మా హీరో ఉన్నాడు, వాళ్ళని ఇక్కడి నుండి చూస్తున్నాడు నేను. వారిని కూడా హిట్లర్ గారు లైన్లో పెట్టారు. కొడుకుని హీరోగా లైన్లో పెట్టారు హిట్లర్గా, ఒక కొడుకుని డైరెక్టర్గా కూడా హిట్లర్గా పెట్టారు. కనుక ఈ సినిమా మళ్ళీ 100 రోజులు ఆడాలి, ఇంకెక్కువ ఆడాలని కోరుకుంటూ వారికి అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తూ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ హిట్లర్ సినిమాను మరొకసారి విజయ దుందుబి మోగించాలి. తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు బ్రహ్మాండంగా నవ్వించిన కదా. విజ్ఞప్తి చేసేది ఫస్ట్ టైం ఇన్ని 100 సినిమాల తర్వాత 1800, 900 ఉన్నాయి తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ కలిపితే. కానీ ఫస్ట్ టైం, సెకండ్ రిలీజ్ కాదు ఇది, ఫస్ట్ రిలీజ్ అన్నంత విజయాన్ని మీరు ఇస్తారని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇందా రీ రిలీజ్ ట్రెండ్ చాలా గమనిస్తున్నాం. చాలా ఎక్స్ట్రాడినరీగా థియేటర్ వచ్చి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఆ ట్రెండ్ని ఒక న్యూ ట్రెండ్ని క్రియేట్ చేసిన ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిగినింగ్ డేస్లో అది వర్కౌట్ అవుతుందా అన్న ఒక దీన్ని, అది ఎంత అవుతుందో చూడండి అని ఒక్కొక్క దాన్ని చూస్తే ఎవరు సీట్లో కూర్చోవట్లేదు, అలా గంతులు వేసి అలా ఆ ట్రెండ్ని స్టార్ట్ చేశారు. నేను చిన్నప్పుడు నేను చెన్నైలో నేను శివాజీ గారు, ఎంజీఆర్ గారు వాళ్ళ ఫిల్మ్స్ అంతా చూసింది లేదు. కానీ ఏంటంటే మా మదర్ తీసుకెళ్లేవారు. అప్పుడు ఆ గ్రేట్ ఫిల్మ్స్ రీలీవ్ చేయడం అనేది చాలా స్పెషల్ ట్రెండ్గా నడిచేది ముందు. అది మధ్యలో ఒక 20 years అసలు లేకుండా పోయింది. మధ్యలో మళ్ళీ అది రావడం అనేది చాలా హ్యాపీ ట్రెండ్. అది నేను నాన్నగారు మన సినిమా రిలీజ్ చేద్దామంటే, నాన్న ఎలా ఏం చేద్దాం, ఏది ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఈ మ్యూజికల్ హిట్స్ ఓన్లీ యంగ్స్టర్స్ వరకు వచ్చే ఈ ట్రెండ్ నాన్నగారి సినిమాలు వస్తే ఒక యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది. వాళ్ళని వీకెండ్స్లో ఆ థియేటర్ నాన్నగారి సినిమా ఫస్ట్ హిట్లర్ కానీ, క్షేమంగా లాభంగారండి కానీ, ఆయన నన్ను డైరెక్టర్ ఎంటర్ చేసిన హనుమాన్ జంక్షన్ కానీ, సో ఇలాంటి ఫిలిమాలు రావాలి అనేది నాకు కూడా అనిపించింది. ఫస్ట్ ది మ్యూజికల్ హిట్స్గా ఓన్లీ ఒక యంగ్స్టర్ ఫిల్మ్స్ కాదు కదా అన్న ఒక విషయం అనిపించిన ఈ రీ రిలీజ్ ట్రెండ్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే ఒక ఛాన్స్ ఇదేమో నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఆ ఛాన్స్ని మీరు రీలీవ్ చేయాలి, ఎందుకంటే అది నిజం చేయాలి. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్కి వెళ్ళి థియేటర్లో గంతులు వేసే అదే ఆడియన్స్ వాళ్ళ పేరెంట్స్ని వీకెండ్స్లో, డేస్లో, అదర్ డేస్లో కూడా వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఇది వాళ్ళు ఏదైతే వాళ్ళ యంగర్ టైంలో, యంగర్ డేస్లో ఎంజాయ్ చేశారో అది మళ్ళీ వాళ్ళని మీరు తీసుకెళ్ళాలి అన్నది నాకు డెఫినెట్గా నాకున్న ఇప్పుడు ఏజ్ మై ఏజ్ ఇస్ అ పేరెంట్ ఏజ్ నౌ. సో ఇప్పుడు ఆ చిల్డ్రన్ని తీసుకెళ్ళే ఒక ఛాన్స్, చిల్డ్రన్ తీసుకెళ్తే ఒక హ్యాపీగా ఫీల్ అవుతారేమో అన్న ఒక అభిప్రాయం. సో డెఫినెట్గా
ఒక యంగ్స్టర్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసే సినిమాని మా నాన్నగారు చేశారు అన్న ఒక ప్రైడ్ నాకు ఉంది. ఒక ఆల్వేస్ ఐ ఫీల్ ప్రైడ్. ఎందుకంటే ఏదో నాన్నగారు చేసిన ఒక 10 స్ట్రైట్ ఫిల్మ్స్ ఒక 90 to 2000లో ఇక్కడ 2001లో చేసిన అన్ని సినిమాల్లో నేను ఏదో దూరంగా నిల్చుని ఏదో ఒక పార్టిసిపేషన్ చేసిన వాడిని. అండ్ ఐ బీన్ ఇంట్రడ్యూస్ యాజ్ డైరెక్టర్ ఇన్ హనుమాన్ జంక్షన్. అప్పుడు ఐ మేక్ షూర్ ఎవ్రీ రిలీజ్కి నెల్లూరు, కావలి, గూడూరు నుంచి టిల్ వైజాగ్ దాకా, వైజాగ్, విజయనగరం దాకా ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. 1 వీక్ మొత్తం నాకు అవుతుంది. ఆ మొత్తం ట్రావెల్లో నాన్నగారు చేసిన అన్ని సినిమాలు ఎంత అసలు ఓవర్ఫ్లోస్ అంటే ఒక 1000 కెపాసిటీ ఆ థియేటర్ అంటే 1500 పీపుల్ని మొత్తం లోపల చూసిన ఒక ఆనందం నాకు ప్రతి సినిమాకి ఉంది. సో అలాంటి సినిమాలు ఒక 3 సినిమాలు సెలెక్ట్ చేసి హిట్లర్, క్షేమంగా లాభగారండి, హనుమాన్ జంక్షన్ ఈ మూడింటిని నాన్నగారు చాలా అసలు ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ప్యాషనేట్గా దగ్గర ఉండి ఆ మ్యూజిక్ కానీ ఆ డైలాగ్ లెవెల్స్ కానీ అన్నీ చూసి మళ్ళీ ఆ కాపీ రెడీ చేశారు. మళ్ళీ ఆయన ప్యాషన్ని చూసి నేను వాస్ సో మచ్ ఇన్స్పైర్డ్. సో డెఫినెట్గా మంచి క్వాలిటీతో మంచి ఒక ఫ్యామిలీతో అంటే నేనే అది చెప్పాను, నాన్న ఫ్యామిలీ రిలీజ్ ఫెస్టివల్ అని పెట్టండి నాన్న అని చెప్పాను. అలాగే వచ్చి ఆ ట్రెండ్తో ఈ 3 సినిమాలు వస్తుంది. ఆ 3 సినిమాల్లో ఏది ఫస్ట్ చేద్దామని వచ్చినప్పుడు అసలు టాపిక్ అది ఏంటంటే మా నాన్నగారు అన్ని 10 బ్లాక్ బస్టర్స్ చేసిన మా ఫ్యామిలీకి, నాన్నగారికి ద ఫస్ట్ ప్రౌడెస్ట్ ఫిలిం అనేది హిట్లర్. అది ఒక్క మనిషి వల్ల అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది మేము ఎప్పుడు చెన్నైలో కానీ మేము ప్రౌడ్గా చెప్పుకుంటే నాన్నగారు చాలా సినిమాలు చేశారు, చిరంజీవి గారితో చేశారు అని ఫస్ట్ చెప్తాం అన్నమాట. అలాగా పేరు వచ్చిన మేము ఎప్పుడు సంతోషపడే ఒక సినిమా అది. నాకు ఆ హిట్లర్తో అనుబంధం అనేది మలయాళం సినిమా రీమేక్ అది. నేను ఒక చెన్నైలో ఒక గుడ్ లక్ అన్న థియేటర్ ఉంది, చిరంజీవి గారు నేను మాత్రమే, ఇద్దరు మాత్రమే ఉన్నాం. ఐ ట్రాన్స్లేటెడ్ దట్ మలయాళం టు తెలుగు. ఆయనకి పక్కన కూర్చుని చెప్పిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఫ్రమ్ దట్ డే టు ఒంగోలులో వచ్చి 100 days ఫంక్షన్ చేసిన రోజు వరకు ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ అండ్ లైక్ సచ్ అ హానర్ టు బీ విత్ హిమ్ ఇన్ హిట్లర్ యాజ్ అ యంగ్ బాయ్. అండ్ అది ఐ వాస్ లక్కీ ఎనఫ్ టు డూ గాడ్ ఫాదర్. ఇప్పుడు సేమ్ ఇదే ప్రసాద్ ల్యాబ్ ఇదే ప్లేస్లో వి షార్ట్ అ సీన్. నాకు అది గుర్తు వస్తుంది ఈరోజు. సో అంత ఒక మెగాస్టార్తో ఇంత పెద్ద ట్రావెల్ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ నాకు. అండ్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అన్నది నేను ఎప్పుడు కోరుకునే విషయం. లైఫ్లో మర్చిపోలేని ఒక పెద్ద అనుభవం అది. సో అలాంటి ఒక సినిమా మీ ముందుకు వస్తుంది. సుబ్బయ్య గారు నేను దూరం నుంచి చూసి నేను డైరెక్షన్ నేర్చుకునేవాడిని మా షూటింగ్లో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ సుబ్బయ్య గారు. అండ్ కోటి గారు, నేనంతా అసలు చిన్నప్పుడు నేను కంపోజింగ్కి వెళ్ళేవాడిని. అసలు ఏది చెప్పినా చిన్నవాడు నేను అసలు సిచ్యువేషన్ చూడకుండా చెప్పేస్తాను. నా సుక్కటి గారు బాగుంది బాగాలేదని చెప్పేసేవాడిని. నన్ను చిన్న పిల్లోడుగా ఆయన చూసి ఎంకరేజ్ చేసేవారు తప్పుగా అనుకోకుండా. అలా చాలా ట్రావెల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుమోహన్ గారు, మిమ్మల్ని మామగారులో ఆ కోటా గారు బాబుమోహన్ గారు అనే కాంబినేషన్ని ఇంట్రడ్యూస్ చేసిన అది ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. అది ఇంకా ఎన్ని సినిమాలు మీరు ఇద్దరు కలిసి చేశారు. అవును, గోచి షూట్. అవును. సో అది సో ఇదే అన్న నా డ్రెస్ అన్నను ఇదే అన్న నా డ్రెస్ అని న్యాయం ఉందా మీకు? గోసి మా ఇద్దరికే వినపడాలి. మీ సీక్రెట్స్ మేము వినవద్దా సార్? సో వన్ ఆఫ్ ది అదర్ ఫిల్మ్ క్షేమంగా లాభంగా డైరెక్టర్ రాజా అన్నమణి గారు ఉన్నారు. నేను హనుమాన్ జంక్షన్ డైరెక్టర్. సో ఈ 3 సినిమాలు త్వరగా ఇంకా 2 కూడా రాబోతున్నాయి. అన్నింటినీ మీరు ఎంకరేజ్ చేయాలి. అండ్ స్పెషల్గా సత్యదేవ్ నా బ్రదర్ ఇక్కడ ఉన్నారు. కంగ్రాట్స్ టు యూ ఫర్ జీబ్రా. ఎందుకంటే ప్రతిరోజు ప్లీజ్ క్లాప్ హిమ్ ఫర్ జీబ్రా. నాకు ఎంత సంతోషం అంటే నా బ్రదర్ సక్సెస్ అయితే ఎంత సంతోషం ఉంటుందో అంత ఉంటుంది నాకు. ఎందుకంటే వీ షేర్డ్ అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్ ఇన్ గాడ్ ఫాదర్. అంత హిట్ అయిందంటే
సత్యదేవ్ బ్యాలెన్స్ చేశాడు కాబట్టి హిట్ అయింది. అది మీకు అందరికి తెలిసిన విషయం. ఇది ఆ స్టేజ్ కాదు. అయినా ఐ హావ్ టు థ్యాంక్ హిమ్. ఒకే ఒక ఫోన్ కాల్ చేశాను, మీరుంటే మీది ఈ స్టేజ్ బాగుంటుంది, మాకు గౌరవం ఉంటుందని. వెంటనే వస్తానని చెప్పారు. దాంట్లో ఇంకా కారణం ఉంది. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాను. నాకంటే ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నారంటే ఇంకా సత్యదేవ్ గారు ఉన్నారు. ఆయన కరెక్ట్ మనిషి ఈ సినిమాకని, అంటే ఈ వేదికకి అని నేను పిలిచాను. థ్యాంక్స్ రాజేంద్ర కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మా ఫ్రెండ్ సురేష్ గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఆయనకి బెస్ట్ విషెస్ అండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా సో డెఫినెట్గా ఇది ఒక కోరిక. యంగ్స్టర్స్ ఎవరైతే రిలీజ్కి వెళ్తున్నారో పేరెంట్స్ని తీసుకెళ్ళండి. దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ బ్రింగింగ్ దెమ్ అండి. సో థ్యాంక్ యూ వన్స్ ఫర్ ఆల్. ఈ సందర్భంలో ముందు నేను ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోవాలి. ఏటర్ మోహన్ గారి మామగారు బావా బామర్ది సినిమాలకు ఆయనతో పాటు ప్రొడ్యూస్ చేసిన సీఎం కృష్ణ. నా అదృష్టం, ఏ శుభముహూర్తంలో సీఎం కృష్ణగా నా ప్రియమిత్రుడు నన్ను మోహన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసి ఆ సినిమాకు బావా బామర్దికి నన్ను రైటర్గా మోహన్ గారు డిసైడ్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పటికీ ఆయనతో నా రిలేషన్షిప్ సేమ్ స్కూల్ కొనసాగుతూనే ఉంటుంది. అది ప్రొఫెషనల్ రిలేషన్షిప్, ఎమోషనల్ రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్. ఏటర్ మోహన్ గారిది 70 ఏళ్ళ సినిమా జీవితం, సినిమా ప్రయాణం. 70 ఇయర్స్గా ఆయన సినిమాని ఆలోచిస్తూనే ఉన్నాడు, సినిమాని మదిస్తూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు, ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. ఆ సినిమాల్లో ఆయన చేసిన అంటే ఆయన ఒక సినిమా చేస్తేనే కష్టంగా ఉంది. సక్సెస్ఫుల్ మూవీ. వేరే హీరోలతో, చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్న ఆర్టిస్టులతో అన్ని సినిమాలు ఇప్పటిదాకా అపజయం ఎరుగని నిర్మాత ఎవరన్నా ఉన్నారంటే చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళల్లో ఏటర్ మోహన్ గారు ప్రథమ స్థానంలో ఉంటారు. తెలుగులో తీసిన సినిమాలే కాకుండా తర్వాత తమిళ్లో కూడా రాజా డైరెక్షన్లో వాళ్ళ అబ్బాయి రవి హీరోగా సినిమాలు తీశారు. అవి సూపర్ హిట్. ఫెయిల్యూరు ఆయన దరిదాపులు కూడా రాలే. అదొక రికార్డు అయింది. రికార్డు, ఘనత, గొప్పదనం అని నేను చెప్పడంలే. దాని వెనకాల ఆయన తపస్సు ఉంది, ఆయన కృషి ఉంది. ఒక సినిమా మొదలు పెడితే హిట్లర్ సినిమా చేయాలని డిసైడ్ అయితే ఆ సినిమా చేసిన 9 నెలల్లో, 12 నెలల్లో, 6 నెలల్లో ఆ సినిమాతోనే జీవిస్తాడు ఆయన. ఆ సినిమాలో ప్రతి డిపార్ట్మెంటు, హీరో, ఆర్టిస్టులు, కాస్ట్యూము, మేకింగు, ఏం బెటర్మెంట్ చేయాలి, ఏం తప్పు జరుగుతుంది ఆయన అన్నడే డేగ కళ్ళతో చూస్తూ ఉంటాడు కెమెరా పక్కన అని చెప్పి బాబు మోహన్ గారు. అది అంత కష్టం ఉంది కాబట్టి ఆయనకు అంత సక్సెస్ వచ్చింది. ఈ హిట్లర్ సినిమా ఇప్పుడే నాకు ఒక అనిపిస్తోంది. మనం ఎన్నో సినిమాలు చూసాం. నాకు ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. రామారావు గారు ఎవరైనా మాట్లాడుతున్నారు అక్కడ, కాసేపు మాట్లాడడం ఆపండి ప్లీజ్. రామారావు గారు సిస్టర్ సెంటిమెంట్తో రక్త సంబంధం చేశారు. నాగేశ్వరరావు గారు చాలా సిస్టర్ సెంటిమెంట్ చేశారు. శోభన్ బాబు గారు, కృష్ణ గారు చేశారు. చాలా సినిమాలు ఉన్నాయి తమిళ్లో కూడా. మాట్లాడుతూనే ఉన్నారు, ప్లీజ్ బయటికి వెళ్ళిపోండి మాట్లాడేవాళ్ళు. ఒక హీరో 5 సిస్టర్స్ ఉన్న సినిమా ఏదైనా ఉందండి ఇది కాకుండా? భారతీయ సినిమా చరిత్రలో నాకు తెలిసి లేదు. ఎవరికైనా తెలుసా? ఒక సిస్టర్ ఉంటుంది, ఇద్దరు సిస్టర్స్ కూడా లేదు, ఒక సిస్టరే ఉంటుంది. 5 సిస్టర్తో ఒక హీరో. ఆ సినిమా ఆయన చూశాడు. దాన్ని తీయాలనుకోవడం ఎంత రిస్కో, దానికి కరెక్ట్గా చిరంజీవి గారికి బాగుంటుంది అని ఒక డెసిషన్ తీసుకొని చిరంజీవి గారిని కలిసి ఆయన్ని ఒప్పించి ఆ సినిమా తీసి జనంలో మెప్పించడం అన్నది మామూలు విషయం కాదండి. చాలామంది హిట్లర్ సినిమా వస్తున్నప్పుడు అంతకుముందు కొన్నాళ్ళు చిరంజీవి సినిమా రాలేదు. నేను నెల్లూరులో ఉండేవాడిని. ఫ్యాన్స్ అందరూ నాకు తెలుసు బాగా. అప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో అర్చనా థియేటర్కి నేను వెళ్ళా, గుండె చేతిలో పెట్టుకొని. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చారు. వాళ్ళకు 5 సిస్టర్స్ అని తెలుసో తెలీదు అని తెలియదు. వాళ్ళ అబీబీ సాంగ్ వాళ్ళు చూశారు, వచ్చారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి నేను చూస్తే సినిమా అవ్వంగానే యునానిమస్ సూపర్ హిట్ టాక్ ఇచ్చారండి కుర్రోళ్ళు. అది ఎంత గొప్ప విషయం అండి.
ఆ కుర్రాళ్ళకు నచ్చేట్టుగా, చిరంజీవి ఫ్యాన్స్కి నచ్చేట్టుగా, ఫ్యామిలీలకు నచ్చేట్టుగా ఆ ఒరిజినల్ పదార్థం ఏదైతే ముడి పదార్థం హిట్లర్ అన్న మలయాళపు పదార్థం ఉందో దాన్ని తెలుగు పదార్థంగా మార్చడం వెనుక చాలా కృషి ఉంది ఏటల్ మోహన్ గారిది. ఆ కృషిలో చిరంజీవి గారితో సినిమా తీయాలి అనేది ఒక గొప్ప నిర్ణయం అయితే, ఈ సినిమాని సెంటిమెంట్ని కరెక్ట్గా డీల్ చేయగలిగిన దర్శకుడు నా మిత్రుడు సుబ్బయ్య గారు అని చెప్పి సుబ్బయ్య గారికి దర్శకత్వం అప్పగించడం కూడా అదే గొప్ప నిర్ణయం. ఎందుకంటే మామగారి సినిమా ఎలా తీశారో ఆయన తెలుసు. వాళ్ళిద్దరూ సినిమా ముందే ఈయన ఎడిటింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య ఒక వేవ్ లెంత్ ఉంది. ఎంత గొప్పగా తీశారో సుబ్బయ్య గారు హిట్లర్ సినిమాని. కోటి మ్యూజిక్, మిగతా ఆర్టిస్టులు. ఒక్క విషయం మాత్రం నేను షేర్ చేస్తాను. చిక్కమంగళూరులో అబీబీ సాంగ్, ఆ సాంగ్లో చిరంజీవి స్టెప్ మనందరికీ తెలుసు. మొదటి రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎప్పుడో ఆ స్టెప్ ఉంది కదా, చిరంజీవి గారు చేస్తారు స్టెప్. ఆ స్టెప్ మూమెంట్ పెట్టాడు లారెన్స్కు చిరంజీవితో పనిచేసే అవకాశం కల్పించింది కూడా ఫస్ట్ టైము మోహన్ గారే. ఆ సినిమాతోనే లారెన్స్ పెద్ద మ్యూజిక్ డాన్స్ మాస్టర్ అయ్యాడు. చిరంజీవి గారికి తర్వాత చాలా సినిమాలు చేశాడు. ఆ అవకాశం కూడా మోహన్ గారే ఇచ్చారు. ఆ స్టెప్ చూపించాడు లారెన్స్. చిరంజీవి గారు చూశాడు, ఏమయ్యా లారెన్స్, ఇప్పుడు పెడతావా ఈ స్టెప్పు? నాకు ఆల్రెడీ మోకాలకు ఆపరేషన్ అయింది, నీకు తెలుసు కదా. ఈ స్టెప్ తీసేయి, రేపు పెట్టు, సాయంకాలం షూటింగ్ అయిన తర్వాత రిహార్సల్ ఏర్పాటు చేయన్నారు. మోహన్ గారు ఏర్పాటు చేశారు. 6 o'clock షూటింగ్ అయింది, వేరే షార్ట్స్ తీశారు. రూమ్కు పోయి ఫ్రెష్ అప్ అయ్యి 6:30కి మేము దిగిన హోటల్ పైన ఈ కాన్ఫరెన్స్ హాల్ మాదిరి ఉంటుంది, ఓపెన్ హాల్. ఆ హాల్లో ఆ షూటింగ్ జరిగిన 7 రోజులు చిరంజీవి గారు రిహార్సల్ చేసి, అప్పటికి ఆయన మెగాస్టార్ అండి, కొత్త ఆర్టిస్ట్ కాదు. ఆ స్టెప్ ప్రాక్టీస్ చేసి, మిగతా స్టెప్స్ ప్రాక్టీస్ చేసి, ఒక కొత్త స్టూడెంట్ మాదిరి చేశారు ఆ సినిమా. ఆ సాంగ్ అంత గొప్ప అయింది, ఆ స్టెప్ అంత చరిత్ర సృష్టించింది. అది చిరంజీవి గారి డిసిప్లిను, నిబద్ధత. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ప్రతిరోజు నేను కూడా వెళ్ళి కూర్చునేవాడిని మోహన్ గారితో పాటు. ప్రతిరోజు రిహార్సల్ చేసేవాడు. చిరంజీవి నాట్ బికాజ్ ఎనీథింగ్ ఎల్స్, బికాజ్ ఆఫ్ హిస్ డిసిప్లిన్, హిస్ డెడికేషన్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్తో హిట్లర్ లాంటి సినిమా మా మోహన్ గారు చేయడం, మేమందరం దాంట్లో యూనిట్గా పనిచేయడం అన్నది చాలా గొప్ప విషయం అండి. భావబామర్ది కానీ, తర్వాత చేసిన సినిమాలు కానీ, అన్ని సినిమాలు, ప్రతి సినిమా చెప్పుకుంటూ పోతే అది ఒక బుక్ రాయొచ్చు నేను ఆయన గురించి, అది వేరే విషయం. దాంతోపాటు ఆయన చేసిన మంచి విషయాలు ఏంటంటే, రాజా వన్నెన్ రెడ్డికి, తనతో ట్రావెల్ అవుతున్న రాజా వన్నెన్ రెడ్డికి క్షేమంగా వెళ్ళి లాభంగా 2 సినిమా డైరెక్షన్ ఇచ్చాడు. అతనికి ఒక భవిష్యత్తు కల్పించాడు. తర్వాత మేము ముందు వెళ్ళినప్పుడు రాజా 18 years old బాయ్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ. రాజా, హనుమాన్ జంక్షన్, అన్ని సినిమాల్లో పార్టిసిపేషన్ ఉంది. హిట్లర్ దగ్గర నుంచి, మనసిచ్చి చూడు దగ్గర నుంచి, క్షేమంగా వెళ్ళి లాభంగా వెళ్ళిన అన్నింటిలో పార్టిసిపేషన్ ఉంది. అతనికి హనుమాన్ జంక్షన్తో డైరెక్ట్ ఇచ్చారు. కానీ మోహన్ గారు ఎక్కువ సంతోషపడింది ఏంటంటే, మేమందరం ఎక్కువ సంతోషపడింది ఏంటంటే, ఆయన తీసిన 10-12 సూపర్ హిట్ సినిమాలకు ఆయన ఎంత సంతోషపడ్డాడో అంతకు మించి మా రాజా అవరు బాయ్ తమిళ ఒడివందని ఒక సినిమా తీశారు తమిళ్లో. క్లాసిక్ అది. తెలుగులో ధ్రువ అని చెప్పి చేశారు, మీరు చూశారు. ఇట్ ఈస్ ఎ క్లాసిక్. ఆ స్క్రిప్ట్ గురించి ప్రతి ఆఫీస్లో మాట్లాడుకుంటుంటారు. ఆర్కీవ్స్లో కూడా పెట్టాలి ఆ స్క్రిప్ట్. అది మామూలు స్క్రిప్ట్ కాదు. అది అటెంప్ట్ చేసి దాన్ని మెప్పించి మా జయం రవిని దాంట్లో యాక్ట్ చేశాడు, అనంతమరితో యాక్ట్ చేశారు. దాని గురించి తమిళ ఇండస్ట్రీ అన్నది అస్టానిష్ అయిపోయింది, ఇంత గొప్ప పిక్చరు తీసేశారా అని. అప్పుడు ఎక్కువ సంతోషపడ్డాడు మోహన్ గారు. ఆయన సంతోషంలో మేము కూడా పార్టిసిపేట్ చేసాం. అంటే ఆయన కష్టానికి ఫలితం ఏమిటంటే, హిట్లర్ తీసి చిరంజీవి గారికి గొప్ప హిట్ ఇస్తే, ఆయన కొడుకు రాజా గాడ్ ఫాదర్ తీసి మళ్ళీ చిరంజీవి గారికి గొప్ప హిట్ ఇచ్చాడు. రాజా గురించి, మోహన్ గారి గురించి విజయోత్సవ సభలో ఓపెన్గా, ఆనెస్ట్గా, చాలా మనస్ఫూర్తిగా తన గౌరవాన్ని వ్యక్తపరిచాడు చిరంజీవి గారు. అప్పుడు మేమంతా ఎంతో సంతోషపడ్డాం. ఈరోజు కూడా ఈ ఫంక్షన్ గురించి చెప్తే తప్పకుండా మోహన్ గారు మంచి పిక్చర్ అది. ఇప్పటి వాళ్ళు కూడా ఆ సినిమా చూస్తే బాగా లైక్ చేస్తారు.
మీరు రిలీజ్ చేయండి. మీ టీం అందరికీ, సుబ్బయ్య గారికి, కోటికి, మీ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అని చిరంజీవి గారు వాయిస్ మెసేజ్ పంపించారు. సో ఇంతమంది కష్టం, దీని వెనకాల రైటర్స్గా ఎల్బి శ్రీరామ్, మరుతూరి రాజా, దత్తు, కెమెరామెన్ దత్తు, ఫైట్ మాస్టర్స్ అని చెప్పుకుంటూ పోతే అందరి కృషితో ఒక ప్రోడక్టు 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరు ఇంకో విషయం చెప్తున్నాను, చిరంజీవి గారి మీద సెకండ్ హాఫ్లో 2 సెంటిమెంటల్ సాంగ్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి బాలు గారు పాడారు, ఒకటి జయస్తాజ్ పాడాడు. ట్రైలర్లో కూడా కొన్ని షార్ట్స్ వచ్చాయి. ఎంత ఎక్స్ప్రెషను, ఎంత సెంటిమెంట్ పలిగించారు చిరంజీవి గారు. ఆయన ఐస్లో ఎంత సెంటిమెంట్ పలిగించారు. ఆ సెంటిమెంట్ను ఆయన ఫేస్లో అంత గొప్పగా తీశారు సుబ్బయ్య గారు. కోటి రికార్డింగ్ మీరు తప్పకుండా చూడాలి సినిమా. నా అమ్మాయి అనింది అప్పుడు నేను పుట్టలేదు అని, ఇప్పుడు వెళ్ళి చూడు నువ్వు 1వ తారీఖు. కంపేర్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు, నేను థియేటర్లో కెమెరా పెడతాను, వచ్చావా లేదా నాకు తెలిసిపోతుంది. మొత్తం వచ్చి సినిమా చూడాలి, ఇక్కడ వచ్చేసి అది ఇది మాట్లాడడం కాదు. జోక్స్ అపార్ట్, ఇట్ ఈస్ ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారి జర్నీలో అది ఒక గొప్ప పిక్చర్ అండి. ఆయన ఒక 5-6 సెంటిమెంటల్ పిక్చర్స్ చేస్తుంటే వాటన్నిటిలో అగ్రగామిగా నిలిచే సినిమా. మామగారు దాసరి నారాయణరావు గారి చరిత్రలో, దాసరి నారాయణరావు గారు గొప్ప డైరెక్టర్, మహానుభావుడు, ఎన్నో నంది అవార్డు తీసుకున్నాడు ఏమో అని తెలియదు. ఆర్టిస్ట్గా ఆయనకు నంది అవార్డు ఇప్పించిన వాడు మా ఏటూరు మోహన్ గారు, సిఎం కృష్ణ. డైరెక్టర్ చెప్తున్నా మనమే, డైరెక్టర్ మా సుబ్బయ్య గారు. నెల్లూరులో ఫంక్షన్ జరిగింది, జయలలిత చేతి మీద మేమందరం వెళ్ళాం. జయలలిత, బాబు మోహన్ గారు కూడా ఇచ్చిన నంది అవార్డు. జయలలిత చేతి మీదుగా ఆయన అవార్డు తీసుకున్నారు దాసరి నారాయణరావు గారు. ఆయన రూముకు మేము వెళ్ళాం. ఎవరు? మోహన్ గారు, సీఎం కృష్ణ. సరే నేను తోడుగా వెళ్ళాను. మోహన్ గారు, కృష్ణ రండి, దిస్ అవార్డు బిలాంగ్స్ టు యూ. నటుడుగా నాకు ఒక ఎంత గొప్ప సాటిస్ఫాక్షన్, నంది అవార్డు ఇప్పించారని చెప్పి, మీ చేతుల మీదుగా ఇవ్వండి అని చెప్పి దాసరి నారాయణరావు గారు వీళ్ళ చేతుల మీదుగా తీసుకున్నారు. ఆ మామగారు వెనక సుబ్బయ్య గారు ఉన్నారు. పల్నాడు పౌరుషం లాంటి గొప్ప పిక్చర్ అనుకున్నారు, హిట్లర్ లాంటి గొప్ప పిక్చర్ చేశారు. వాళ్ళిద్దరిది గొప్ప టీం. ఇంకో సినిమా కూడా ప్లాన్ చేశారు, అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. తాతగారు అని చెప్పి గుర్తుందా మీకు? కొన్ని కారణాల వల్ల జరగలే. ఇట్స్ ఓకే, నేను మాట్లాడుతూ పోతే మాట్లాడుతూ ఉండొచ్చు. సో మీ అందరికీ, ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరికీ చెప్తున్నాను, గో అండ్ వాచ్ హిట్లర్. ఫర్ సుబ్బయ్య గారు, ఫర్ ఏటూరు మోహన్ గారు, ఫర్ కోటి గారు, అబోవ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు పోయి చూస్తే అబీబీ స్టెప్ వెనక ఆయన కృషి, ప్రతిరోజు 7 నుంచి 9 దాకా ఆయన రిహార్సల్ చేసి ఆయన చూపించాడు కాబట్టే చరిత్రలో నిలిచిపోయే ఆ స్టెప్ వచ్చింది, ఆ సినిమా వచ్చింది. గ్రేట్ ఆర్టిస్ట్ చిరంజీవి గారు. ఆయన కోసం మనం అందరం 1వ తారీఖు ఆ సినిమా మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ. సినిమా జీవితాన్ని కల్పించినటువంటి మోహన్ గారికి, అమ్మగారు లక్ష్మమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, ఈ రోజుని ఇలా నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే కారణం దానికి అమ్మగారు, ఏటూరు మోహన్ గారే. నేను ఒక 2 నిమిషాలు మీ గురించి చెప్పుకుంటాను సార్. నాకు హిట్లర్ గురించి మాట్లాడతాను సార్, అందరూ మాట్లాడారు. బట్ మీ గురించి నాకు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి రిలీజ్ అయ్యి రేపు ఫిబ్రవరి 4కి 24 సంవత్సరాలు పూర్తయి 25 సంవత్సరాలు అడుగు పెడుతుంది. ఇంతవరకు మోహన్ గారిని థ్యాంక్స్ చెప్పుకోవటానికి నాకు ఓ వేదిక దొరకలేదు సార్. ఇంటర్వ్యూలో చెప్పాను, ఇంటికి వెళ్ళి చెప్పాను, బట్ నాకు దొరకలేదు. నాకు ఆయన ఒకసారి నన్ను మీ నాన్నగారు ఉన్నారా అని అడిగారు. ఎందుకంటే ఎప్పుడు అమ్మ గురించే చెప్పేవాడిని అంట. ఎప్పుడు మీ అమ్మ గురించే చెప్తున్నావు, మీ నాన్నగారు లేరా, ఉన్నారు, మరి నాన్న గురించి ఎప్పుడు చెప్పవేంటాయా అంటే, ఓహో అప్పుడు తెలిసిన నాన్న గురించి కూడా చెప్పాలని నాకు. నేను మోహన్ గారు పరిచయం అవ్వకముందు 5 సంవత్సరాలు మా ఇండస్ట్రీలో ఉన్నాను. అమ్మ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాత్రి ఏదో బస్సు పట్టుకుని భీమవరం వచ్చేసి అమ్మను చూసి వెళ్ళేవాడిని. కానీ మోహన్ గారు పరిచయం అయిన తర్వాత ఆ అమ్మ నాన్నల ప్రేమని ఇద్దరు, అమ్మగారు మోహన్ గారు నాకు కలిగించారు. అది మాత్రం రియల్ అండి. నాకు నా లైఫ్లో వాళ్ళిద్దరిని మర్చిపోలేను. చాలా తన ఇంటి పెద్ద కొడుకు కింద పెంచారండి వాళ్ళు నన్ను. 8 సంవత్సరాలు ఉన్నాను వాళ్ళ దగ్గర. రాజా
రెండో కొడుకు నేను పెద్ద కొడుకు నా ఇంట్లో. అలా నన్ను చేసి పండగకి వెళ్తుంటే స్వీట్ ప్యాకెట్ కొని 2 జతలు బట్టలు తీసిచ్చి ఇంటికి వెళ్ళబోయా అనేవారండి. బట్ అటువంటి మహానుభావుడు దగ్గర నాకు పనిచేయడం చాలా అదృష్టం. వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్, నేను దీనికి ఏదో చీఫ్ గెస్ట్ అలా కాదు, ఫ్యాన్ బాయ్లో వచ్చాను. ఆబ్వియస్లీ అన్నయ్యకి ఆయన అన్నట్టు మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. సో రాజా సార్ ఎప్పుడైతే రమ్మని అడిగితే అసలు నో సెకండ్ థాట్, ఆబ్వియస్లీ నేను వస్తాను రాజా సార్ అని. అండ్ దట్టు ఏటర్ మోహన్ సార్ మాకు గాడ్ ఫాదర్ అప్పుడు, అంటే గాడ్ ఫాదర్ అప్పుడు అని కాదు, నాకు ఏటర్ మోహన్ సార్ది నా మెమరీ ఏంటంటే హనుమాన్ జంక్షన్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి వాటికి పోస్టర్స్ చూస్తున్నప్పుడు సార్ ఫోటో వేరేగా పెట్టేవారు. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఏంటి ఎడిటర్ ఫోటో ఎందుకు పెడుతున్నారు అలా అని అడిగేవాడిని అమ్మ నాన్నని. ఆయన ఎడిటరే కానీ దీనికి ప్రొడ్యూసర్, అంటే అదొక స్టాంప్, ఆ సినిమాలు అంటే ఆయన సినిమా అంటే అందరు వస్తారని చెప్పి అలా పెట్టేవారు అని చెప్పి. అండ్ అంత అండ్ సో దట్ ఈస్ ద లెగసీ హీ క్యారీస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్ మెయిన్ రీజన్ ఇస్ ఇంత పెద్ద లెజెండ్స్ వీళ్ళందరితో పాటు స్టేజ్ షేర్ చేసుకొని ఒక హిట్లర్ లాంటి ఒక గొప్ప సినిమా గురించి వాళ్ళందరూ ఎంతో ప్యాషనేట్ గా ప్రతి ఒక్కరు యూనో వాళ్ళ మెమరీస్ షేర్ చేసుకోవడం, అది నేను వెనక నుంచి నిజంగా ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే నాకు నిజంగా మీరు అందరూ ఇందాక అంటున్నట్టు నన్ను అమ్మ నాన్న తీసుకెళ్లారు అప్పుడు సినిమా. నేను చాలా చిన్న వయసు నాకు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని నేను తీసుకెళ్లే ఛాన్స్ నాకు దొరికింది Jan 1st. సో డెఫినెట్లీ నేను Jan 1st తీసుకొని వెళ్తాను. అండ్ అంటే ఆ పాటల గురించి కానీ అందులో ఉన్న సీన్స్ గురించి కానీ చిరంజీవి అన్నయ్య పర్ఫార్మెన్స్ గురించి కానీ నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జీబ్రా కూడా నేను హబీబీ స్టెప్ వేసాను మళ్ళీ. నేను అంటే వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఆ స్టెప్ వేసాను. సో అంత హెచ్ అయిపోయిన మెమరీస్ లో ఉండిపోయిన ఫిల్మ్ హిట్లర్. అండ్ నాకు బాగా గుర్తున్న ఒక ఇదేంటంటే ఆ సినిమా చాలా ఎక్కువ అంటే నాకు అంత సెలబ్రేషన్ ఎప్పుడు నేను చూసింది లేదు. ఎక్కువగా సెలబ్రేట్ చేసి చాలా ఇట్ వాజ్ ఒక సెన్సేషనల్ హిట్ అది. అండ్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా ఐ థింక్ అప్పటికి వరుసగా అనే కొన్ని సినిమాలు ఆడకపోవడం అండ్ ఈ సినిమా పైన చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకొని అందరు ఫ్యాన్స్ అందరూ మొత్తం తెలుగు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటే అప్పుడు ఆ స్పేస్ లో వచ్చిన ఫిల్మ్ హిట్లర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముత్యాల సుబ్బయ్య సార్ ఫర్ డెలివరింగ్ అ బ్లాక్ బస్టర్ అట్ దట్ టైమ్. అండ్ మోహన్ సార్, మీరు నిజంగా మీ ఆస్తి, మీరు చేసిన సినిమాలు, మీరు ఎన్నో సినిమాలు చాలా గొప్ప సినిమాలు చేస్తున్నారు. బట్ నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది మీరు చాలా సూపర్ గా సంపాదించుకున్న ఆస్తి మాత్రం రాజా సారే. నేను అది ఎందుకంటే రాజా సార్ ఎలాగా అంటే ఆయన మోహన్ గారి మీద చూపించే లవ్, అరే మనం కూడా ఎంత గొప్ప కొడుకులు అవ్వగలమా అనిపిస్తా ఉంటది నాకు. అంటే ఈ సో అంటే మీరంటే అంత ఇష్టం. ఎప్పుడు ముందొకసారి వెనకొకసారి నాన్నగారు అని అంటూనే ఉంటారు రాజా సార్, మోహన్ రాజా సార్. నేను గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాం అప్పటి నుంచి మా ఇద్దరికి వి హావ్ అ బ్రదర్లీ బాండింగ్ అండ్ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాగే ఆ సినిమా అవుతున్నప్పుడు మోహన్ సార్ చూసి నన్ను కొంచెం పొగిడారు ఫోన్ చేసి. సో అంటే ఒక లెజెండరీ పర్సన్ అలా పొగడడం ఇవన్నీ కూడా నాకు ఇట్ వాస్ అ గ్రేట్ మూమెంట్. అండ్ అలాగే బాబుమోహన్ సార్ని ఫస్ట్ టైం కలవడం, నేను ముందు ఎప్పుడు కలవలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు కానీ మీ సీన్స్ అన్ని కూడా అదే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అన్నా నా చూసావా అని అది ఇప్పటికీ చాలా పాపులర్ అండ్ అందరూ రీల్స్ షేర్ అవుతూనే ఉంటాయి. అండ్ యూఆర్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రాఘవ అన్నం రెడ్డి సార్, నాకు ఆయన గుర్తులేదు కానీ నా వెరీ ఫస్ట్ నేను ఒకసారి చెప్పడం జరిగింది, ఆయనకి చెప్పాను లేదు తెలీదు, నేను మీకు చెప్పాను కదా సార్. ఎస్, నేను వైజాగ్ లో ఆయన ఒక ఫిల్మ్ షూటింగ్ చేస్తున్నారు సంగీత గారితో. వైజాగ్ బీచ్ రోడ్ లో డాన్స్ ఏదో సాంగ్ అవుతుంది. నేను ఇప్పుడు 9th 10th అనుకుంటా.
మాకేమో వైజాగ్లో ప్రొడక్షన్ హౌసెస్ ఏమి ఉండేవి కాదు. సో ఎలా ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగి అరే ఏం చేద్దాం, ఆయన డైరెక్టర్లో ఉన్నాడు, వెళ్ళి అడుగుదామా అంటే వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తారా అని అడిగి, అంటే అలా నా నోటి నుంచి ఫస్ట్ వచ్చిన ఒక ఛాన్స్ ఇస్తారా అన్నది మీతోనే జరిగింది సార్ అది. అయితే అప్పుడు ఆయన నన్ను పక్క పిలిచి అసలు అంటే నాకే తర్వాత పెద్దగా ఆలోచిస్తే అసలు ఎవడైనా అలా అడిగితే ఫస్ట్ ఎవడైనా అడుగుతాడా అలాగా అని అనిపించిన సంఘటన అది. ఆయన ఏమాత్రం కోప్పడకుండా పక్క తీసుకెళ్ళి చూడమ్మా అలా ఎప్పుడు ఎవరిని అలా అడగకూడదు, అంటే నువ్వు పని చేయు, అక్కడ నా కో డైరెక్టర్ ఉన్నా ఆయనతో మాట్లాడిస్తానని చెప్పి ఆయనతో ఏం చిన్నపిల్లోడిని అయినా కూడా ఆయన ఏం విసుకోకుండా చాలా నీట్ గా నన్ను పక్క తీసుకెళ్ళి మాట్లాడించిన వ్యక్తి. ఐ స్టిల్ రిమెంబర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేబీ ఇదంతా చూస్తుంటే మీరు అన్నట్టు అదంతా మోహన్ సార్ లీనియేజ్ లా అనిపిస్తుంది. అంటే ఆయన అంత కూల్ గా అసలు ఎలా సార్ మీరు ఇంత కూల్ గా ఉండి సినిమాలు ఎలా చేశారు నాకు అర్థం కావట్లేదు అసలు. స్కూల్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హిట్లర్ ఫిల్మ్ Jan 1st మళ్ళీ రిలీజ్ అవబోతుంది. సో అప్పుడు మెమరీస్ ఆబ్వియస్లీ ఆ సినిమాని మళ్ళీ నేను చూడడం జరిగింది, కానీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పొందలేదు. సో డెఫినెట్లీ ఫస్ట్ డే నేను వెళ్తాను, మా అమ్మ నాన్న తీసుకొని వెళ్తాను గ్యారంటీ. అండ్ వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ రాజా సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సురేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ రాజేంద్ర కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ.